ద్వాదశ రాశుల వారందరూ కూడా సులువుగా చేసుకోగలిగే పరిహారం ఉంటే తెలియచేయండి. ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఈ రోజున 12 రాశుల వాళ్ళు అంటే మేషం నుంచి మీన రాశి వరకు కూడా 12 రాశుల వాళ్ళు కూడా ముందుగా సూర్యనారాయణ స్వామికి సంబంధించిన నమస్కారాలు, సూర్య నమస్కారాలు కానీ, ఆదిత్య హృదయం చేసుకోవడం కానీ, ఆదిత్య హృదయ పారాయణ చేయడం లేకపోతే వినడం కూడా, అంటే అందరూ చేయలేకపోయినా వినడం కూడా ఎక్కువ చేస్తారు కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు వినడం. అలాగే సూర్య నమస్కారాలు ప్రత్యక్షంగా కనబడతాడు కాబట్టి సూర్యనారాయణ స్వామికి నమస్కరించడం. అలాగే సూర్యనారాయణ స్వామికి ఇంకా అవకాశం ఉన్న వాళ్ళు ఈ రోజున ఏదైనా గోధుమ పాయసం లాంటిది ఏదైనా నమస్కారం పెట్టి నైవేద్యంలో పెట్టుకున్నా అది కూడా మంచి ఫలితం ఏర్పడుతుంది. వీటన్నిటి వల్ల ఈ రోజున గోచార రీత్యా ఎవరికన్నా చిన్నపాటి సమస్యలు ఉన్నా దానికి సంబంధించి ఇవి చేసుకున్నా, ఇంకా ఒకవేళ ఇలా కుదరదు మేము మా ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటామన్నా అదైనా మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. కనుక అవకాశం ఉన్నట్లయితే సూర్యనారాయణ స్వామి దేవాలయాలు అంటే నవగ్రహ దేవాలయ సందర్శన పైన మనకి రెగ్యులర్గా కనబడుతూ ఉంటాడు కాబట్టి అయినా సూర్యనారాయణ స్వామికి నమస్కరించుకోవడం, దాంతోపాటుగా మీ ఇష్టదేవత ప్రార్థనలు చేయడం, ఇలాంటివన్నీ కూడా ఆరోగ్యపరంగా, తర్వాత నేమ్ ఫేమ్ మొదలైన వాటి విషయంలోనూ అన్ని విధాలుగా కూడా మీకు అభివృద్ధికరంగా ఉంటుంది. ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడానికి, గోచార రీత్యా ఏర్పడుతున్న చిన్నపాటి స్వల్ప సమస్యల్ని అధిగమించడానికి ఈ రోజున అవకాశం అనేది ఏర్పడుతుంది. నేటి వైశిష్ట్యం